మోడీ గారు ఉక్కిరి బిక్కిరి అవుతూ అంటే కొంచెం మరి పెద్ద పదం లాగా ఉంది రేవంత్ రెడ్డి గారు చేసిన మా వ్యాఖ్య. ఏదో ఎంకరేజ్మెంట్ చేసి ఉంటారు. కుల జనగణన అనేది మోదీకి సవాలా కాదా మీరు చెప్పండి. వాళ్ళు ఏదో ఏం సవాలు దాంట్లో అయ్యేదా పోయేదా? మీరు 42% 44% చేయండి తీర్మానం చేశారు, పంపించారు. దానివల్ల ప్రజలకి ఒరిగింది ఏముంటది కొత్తగా? గవర్నర్ పంపించింది కదా కేంద్రానికి. పంపిస్తే ఏమవుతుంది? ఏమైతుంది మీరే చెప్పండి, ఎందుకంటే మీరు విఘ్నులు కాబట్టి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వన్ వర్డ్ సార్, దయాకర్ గారిని మాట్లాడినివ్వండి. నేను ఏమంటున్నా, నేను ఎందుకు ఆయనకి ఇబ్బంది అవుతుందో నిన్న ముఖ్యమంత్రి గారు సిఎల్పి మీటింగ్ లో జరిగింది ఆయన ఎందుకు అన్నది అనేది చెప్తున్నా. ఇలా సుదీర్ఘ కాలంలో వర్గీకరణ అనేది ఎంత సమస్య మనకు. రెండు దళిత వర్గాల మధ్యన 31 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుకుంటున్నాం. దానికి పరిష్కారం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ స్టేటే చేసింది కదా. మీరు పాలించే రాష్ట్రాలు ఎక్కడ చేయలేదు కదా, అక్కడ కూడా డిమాండ్లు ఉన్నాయి కదా. కానీ చెయ్యలేదు అని అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పును అమలు చేసింది ఎవరు? ఫస్ట్ చేసింది ఎవరు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ చేసినాం. ఇవాళ సన్న బియ్యం అనేది మీరు మాట్లాడుతున్నారు కదా, కూటమి ప్రభుత్వానికి సన్న బియ్యం ఏంటి సార్? పక్కనే కదా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియానే కదా మన ఆంధ్రప్రదేశ్. ఎందుకు మీ చంద్రబాబు గారు ఇస్తలేరు? మీరు విమర్శలు చూడండి. అంటే పథకాలకు సంబంధించిన అంశంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చి నిన్న బట్టి గారు మొత్తం రాజీవ్ యువ వికాసంకు సంబంధించి మొదలు పెడితే ఫ్రీ బస్సు, తర్వాత ఫ్రీ కరెంటు, తర్వాత 500 సబ్సిడీ గ్యాసు, ఇట్లాంటి అన్ని కూడా ఏకరువు పెట్టి ఎన్ని వేల కోట్లు పెట్టినాం. రైతులకు రుణమాఫీకి సంబంధించి ఇవన్నీ కూడా చెప్పుకొచ్చినాం. నేను ఇది కూడా అంటలే. ఇలా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వకపోతే బుల్డోజర్ కు జేసీబీకి తేడా తెలియలేదా ప్రధానమంత్రికి? ఇక మీరిద్దరు సరిపోయి. థ్యాంక్ యూ దయాకర్ అన్న, మీరు పంపించినటువంటి జేసీబీలు 100 జేసీబీలు పంపించామని మీరు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. సరే, బుల్డోజర్ పంపించమని జేసీబీలు అయితే పంపించారు. అదంతా అదే కదన్నా, మరి మీరు చెప్పండి అన్న. ఎక్కడిది ఎట్లా కాదే 100 జేసీబీలని ఎవరు చెప్పిండ్రు? మీరు చాలా విచిత్రంగా ఉన్నది మాట. కానీ వినండి, అది ఫారెస్ట్ ల్యాండా అకార్డింగ్ టు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇచ్చినది ఏం యూనివర్సిటీ ల్యాండ్ అని మీరు ఒక్క నిమిషం ఆగు. సుప్రీంకోర్టు కూడా ఎట్లా చెబుతండి? నాకు ఆశ్చర్యం వేసిందండి. సుప్రీంకోర్టు అయితే నేను ఏకీపించలేకపోతున్నా. ఎవరు చెప్పారు? హైకోర్టులో విచారణ జరుగుతుంటే సుప్రీంకోర్టు వాళ్ళు అడావుడిగా వాళ్ళే సుమోటోగా తీసుకుని అటవీ భూమిని వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళ దగ్గర గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ సార్ అవి, ఇప్పుడు కాదు అవి. ఎనీ ల్యాండ్ విత్ బేసిక్ అడవి ల్యాండ్ అయితే ప్రైవేట్ ల్యాండ్ ఒక్క నిమిషం దయాకర్ గారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా మాట్లాడండి సార్. దయాకర్ గారు సరే, మీరు ఏదో ఏఐతో క్రియేట్ చేసిండ్రు, అదంతా కూడా మళ్ళీ మీ దాంట్లో హ్యాండిల్స్ నుంచి ట్విట్టర్ ఫేస్బుక్ నుంచి తీసేసారు. కానీ ఇక్కడ మౌలికమైన ప్రశ్న, మోదీ గారు ఆవేదన చెందడంలో అర్థం ఉన్నది సార్. కానీ ఛత్తీస్గఢ్లో ఒక అడవిని 2,72,000 ఎకరాల అడవిని ఎలా అదానీ కంపెనీకి ఇచ్చిండ్రు. 92,000 పైచిలకు ట్రీస్ ఉన్నాయని దాంట్లో ఒక ప్రైవేట్ అంచనా ఉంది. మరి మీరు ఎట్లా ఇస్తున్నారు సార్? పర్యావరణానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మీరు బాధపడుతున్నారు కదా సార్, జీవకారుణ్యము పర్యావరణము అని చెప్పేసి. మరి ఇక్కడ ఎట్లా ఇస్తున్నారు మీరు? 2,72,000 ఎకరాలు, 400 ఎకరాల్లో పాండ్ ఉంది, తర్వాత మష్రూమ్ రాక్ ఫార్మేషన్ ఉంది. వాటికి సంబంధించిన ప్రొటెక్షన్ చేయమని కోర్టు మాకు డిగ్రీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు పోరాడినాం సుప్రీంకోర్టులో. స్టేక్ హోల్డర్గా రాష్ట్ర ప్రభుత్వం అని అన్నాము. మేమిచ్చిన భూమి అది. ఏం చెయ్యకముందే టీజీఐఏసీకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్ట మేము బిల్లీరావుకి ఇవ్వండి, ఇంకా ఇతర కంపెనీలకు ఇవ్వండి. ఇంకోటి, ఏపీలో ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటారంట రాజధాని కోసం. 3 పంటలు పండే భూమి. అయ్యో, వాళ్ళు తీసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం కదా సార్ అది. వాళ్ళు మోడీకి అక్కడ కనపడదు. 30,000 ఎకరాలు ఏం జరిగింది, లేకపోతే ఇక్కడే ఇంకా 1,00,000 ఎకరాలు ఏం జరిగింది, ఇట్లాంటి ఏం వాళ్ళకి పట్టవు. ఎందుకంటే ఇక్కడ 400 ఎకరాల్లో 80 ఎకరాలు జేసీబీలతో చదును చేస్తే కూడా మొత్తం ప్రపంచం ఒక్క మాట చెప్పండి. ఇంకొక దానికి సమానం చెప్పండి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకు అంత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మామూలుగా ఒక మాట అంటే రెచ్చిపోయి మాట్లాడారు? డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే మొత్తం బీజేపీ బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడేయటమా? నేనేమంటున్నా అంటే
నీ ఉద్దేశంలో ఎవడో పనికిరానోడు చెప్పిండు అనుకో, నువ్వేమనాలి, "ఏయ్, ప్రభుత్వం ఎట్లా కూలుతారా, కూల్స్తారా, ఇది ప్రజలు ఎన్నుకున్నారనాలన్నా అంటుండ్రే, పైసలు ఇస్తా అంటుండ్రు, మీరు కూల్స్తారా అంటున్నాను ఒక ఎమ్మెల్యే అంటే ఏం సోయిలేని ఎమ్మెల్యే చెప్పు. ఆయన మళ్ళీ ఎవరు కేసీఆర్ కి దగ్గర ఉండేట, ఆయన పొద్దుగాలు లేస్తే దుబ్బాక గజ్వేల్ ఇద్దరు పక్కన వాళ్ళు. కాబట్టి ఇలాంటి కూల్చివేత కుట్రలు చేస్తామని అంటే మేమే 20 మందిని మళ్ళీ గుంజుకుంటే పోలా. ఓహో, అందుకోసం ఈ ప్రయత్నం అంతా. ఆయన అన్నది ఏంటంటే సరే దానికి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాడు. అడిగినా నేను చేయట్లేదని చెప్పాడు, ఆ మాట చెప్పట్లేదు. అది కూడా అన్నాడు, మీరు కూలగొట్టరు అన్నా కానీ మేము కూలగొడతలే, మేము కూలగొట్ట దలుచుకోలే అని కూడా చెప్పిండు కొత్త ప్రభాకర్. అయినా కానీ దీన్ని ముందు వాడుకుంటారు, వెనక వాడట్లేదు. ఒకటే చెప్తాను దయాకర్ అన్న ఒకటే చెప్తాను నేను. అసలు కూలగొట్టమన్నటువంటి కూలగొట్టమన్న ఇంజనీర్లు, ఆ బిల్డర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు బయట పెట్టండి. కాదు ప్రకాశ్ అన్న చూడు, వాళ్ళు ఒకటే నేనేమంటారంటే ప్రజలు అనుకుంటారు అన్న, సరే ఏ చౌరస్తాలో నిలుచుందాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మంచుకుందా అని చెప్పేసి వాళ్ళకన్నా కాగితం ఇచ్చాడు తప్పాలి. నేనేమంటానంటే మేమేం కూలగొడతామంటలేం, మేము కూలగొట్టాలని కూడా కోరుకోవట్లేదు. మీరు ఎవరు కూలగొడతారన్నా, దేశంలో ఏం కూలగొట్టాలన్నా తలగా పెట్టాలన్నా మీరే బీజేపీ వాళ్ళే, అంతకు మించి ఎవరు చేయలేం. మేమేమంటున్నామంటే ఆ ఉద్దేశం మాకు ఏ రోజు లేదు. జనరల్ గా ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు ఒక 2 చెప్పండి ప్రకాష్ గారు కూడా చెప్తాం. రేపు బీఆర్ఎస్ వద్దనుకుంటారు మొత్తం 29 మంది అంతే అన్న. రైతు బంధు వద్దనుకున్నారు అన్న, ఆల్రెడీ రైతు బంధు వద్దనుకున్నారు, రైతు బీమా వద్దనుకున్నారు, ఒడ్లు కొనొద్దని కోరుకున్నారు. అందుకే మీరు చేయట్లేదు కదా అన్న. ఫైనల్ గా ప్రకాష్ గారు చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. సార్ 2 విషయాలు. మొదటి ఇంకొక పాత విషయమే కామెంట్ చేస్తాను సార్. ఈ ఈడీ కేసు అవుతుందో సార్, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు సార్, అది సుప్రీంకోర్టు ఆదేశాల కింద జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సార్. బీజేపీ ప్రభుత్వం సుమోటగానో లేదా ఇంకో దగ్గర కేసులు పెట్టలేదు సార్. కక్ష సాధింపు అనేటువంటిది వీళ్ళకి ఫైనల్ గా మాట్లాడండి. నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సారీ, కేసీఆర్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్చాలని కేసీఆర్ గారు మీరు అంతా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం సార్. కేసీఆర్ గారికి మరి వాళ్ళ మంత్రులకు వాళ్ళ ప్రభుత్వాలు తొందర రావాలని ఉంటే మరి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన భాష, బిల్డర్లు, కాంట్రాక్టర్లు వాళ్ళందరూ పైసలు ఇస్తున్నట్ట వాళ్ళ సంగతి ఏందో తెలుసండి. కూలగొట్టడము, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ సార్. రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. కాదన్నా, వాళ్ళే 10 మంది మీటింగ్ పెట్టుకున్నారు ప్రకాష్ అన్న, మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి వాళ్ళే పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, నా కుర్చీ గుంజుదాం అని చెప్పేసి మా పార్టీలు ఉన్నోళ్ళే చూస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నాడు. మీరు కావాలంటే ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు, వివేక్ వీళ్ళంతా విమర్శలు చేసుకోవటం ఇదంతా రాలేదు, ఇబ్బందిగా ఉన్నట్టుందే మీకు దయాకర్ గారు? దాంట్లో బయటపడడం కోసం ప్రభాకర్ రెడ్డి గారు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక రోజున రేవంత్ రెడ్డి గారిని కలిసింది, ఆ పాప పరిహారం చేసుకో అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. అది కూడా కేసీఆర్ ఉద్దేశం అయినట్టుంది. ఆయన అన్నమాట ఆయనే అంటే బాగుంటుంది. బీఆర్ఎస్ అయితే కొంత డిఫెన్స్ లో నెట్టారు, కానీ మీరు కూడా అతిగా స్పందించినట్టుగా అనిపించింది దయాకర్ గారు.